బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రివా ముఠా నాయకుడివా అంటూ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే ఆగమేఘాల మీద అరెస్టులు చేసే పోలీస్ శాఖ ఇప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రివా ముఠా నాయకుడివా అంటూ ఎక్స్లో విరుచుకుపడ్డారు. సీఎంగానే కాదు హోంమంత్రిగాను ఉన్నావు అన్న సోయి లేకుండా బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చెయ్యాలంటావా అని మండిపడ్డారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత మరిచి నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడడం కనీసం సిగ్గనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో 10 ఏళ్లు దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో నేడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచేవారు రాజ్యమేలడం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని విమర్శించారు. 2 ఏళ్లలోని అట్టర్ ఫ్లాపు పాలనతో పీకల్లోతు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని మండిపడ్డారు. మీకు పూర్తిగా మతి భ్రమించిందని సభ సాక్షిగా తేలిపోయిందన్నారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే ఆగమేఘాల మీద కేసులు పెట్టి అరెస్టులు చేసే పోలీస్ శాఖ డీజీపీ ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒక కాంగ్రెస్ సీఎంగా ఉండే టీడీపీ పాట పాడ్డం వెనక ఉన్న అసలు కుట్ర తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందన్నారు కేటీఆర్. 2 ఏళ్లుగా పాత బాసు ఆదేశాలతో తెలంగాణకు తీరని నష్టం చేసేలా జల హక్కులను కాలరాశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని స్పష్టమవడంతోనే దాని నుంచి ఏ క్షణానైనా బయటికి దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా రుజువవుతోందన్నారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఓవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు తెలంగాణ ప్రజలు తరిమికొట్టిన టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే మీ పన్నాగాలను 4 కోట్ల సమాజం తప్పకుండా తిప్పికొడుతుందన్నారు. నీళ్ల నుంచి మొదలుకొని నిధులు, నియామకాల వరకు తెలంగాణను పాతాళంలోకి నెట్టిన కోవట్ రాజకీయాలకు రాష్ట్రానికి చేసిన ద్రోహానికి సీఎం రేవంత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.